అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు మూకుమ్మడిగా ప్రభుత్వం వైఖరిపై దాడి చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ నేతలందరూ కూడా చివరకు గోవును కూడా కలుషితం చేసినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ వివాదం యావత్ హిందువులందరూ కూడాను మనోవేదనకి గురయ్యే పరిణామాలు ఉన్నాయి. ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని అతి పవిత్రంగా కళ్ళకు అద్దుకుంటుంటారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలకి ఎటువంటి ముప్పు వాటిల్లుంది. అసలు ఈ పరిణామాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాష్టికానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చా? ఈ లడ్డూల్లో ఆవు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వినియోగం వాస్తవంగా నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆయన ఓడిపోయినప్పటికీ ఎంతో కొంత విశ్వాసం కూడా ఉండేది. జయాపజయాలు అనేవి సర్వసాధారణం. ఒక పార్టీ గెలుస్తుంది, ఓడిపోతుంది. అయితే ఆయన మీద ఉండేటటువంటి విశ్వాసాన్ని, ప్రజలకు ఉండేటటువంటి ఏదైతే అభిమానం ఉందో వైకాపాలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ప్రతి హిందువులు ఈ విషయాన్ని గ్రహించారు, దారుణమని ఖండించారు. ఎందుకంటే దేవుడితో ఇలాంటి రాజకీయాలు చేయకూడదు, దేవుడితో వ్యాపారాలు చేయకూడదు. అందులోనే తిరుమల క్షేత్రం అది హిందువుల పుణ్యక్షేత్రం, ప్రపంచ ధార్మిక అది సంస్థ, ఒక ఆధ్యాత్మిక నిలయం. అలాంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో ఇలాంటి వ్యాపార ధోరణితో గత జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఆ తిరుమలని ఏమైనా అది వ్యాపార సంస్థలు అయితే తక్కువగా కోట్ చేయొచ్చు, టెండర్లు తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఎంత తక్కువ ఇస్తుంటే అంత క్వాలిటీ పోతుంది. అలాంటిది కనీస అవగాహన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా అది ఒక పరమ పవిత్రమైన ప్రసాదం, అది వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు నైవేద్యం పెట్టేటటువంటి దివ్యమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదం, దాన్ని ఎంత పవిత్రంగా చూడాలి. దానితో వ్యాపార ధోరణి ముడిపెట్టకూడదు. ఎంత రేటైనా పర్వాలేదు, అవసరమైతే భక్తులను అడగాలి మనం, లేకపోతే దాతలను అడగాలి. అయ్యా మాకు స్వామివారికి మేము సేవలో ఇలాగా మంచి శుద్ధమైన నెయ్యి వినియోగించాలనుకుంటున్నాం, దాని రేటు ఎక్కువగా ఉంది కాబట్టి దాతలు ముందుకు రండి అంటే ఎవరెవరు నాయుడు గారు, ఎంతమంది దాతలు ఉన్నారు ఈరోజు స్వామి ప్రసాదంలో పవిత్రత ఈరోజు కొరవడ్డానికి కారణం అన్య మతస్థులు ఆ బోర్డులో నియామకం. అది కూడా గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి అన్య మతస్థుడు కాబట్టే ఈరోజు ఆ పవిత్రతకి ఇటువంటి ముప్పు వాటిల్ని అనుకోవచ్చు. తప్పనిసరిగా నాయుడు గారు ఆయనే స్పష్టంగా గత 5-6 సంవత్సరాల నుండి ఆయన బయట పెట్టలే. నాకు కులంతో, నాకు మతంతో పని లేదు, కులంతో పని లేదు అని రకరకాలుగా చెప్పుకొని వచ్చేవారు. వైకాపా నాయకులు కూడా అలాగే ఓటర్స్ అలాగే భావించేవారు. స్వరూపానంద స్వామి పక్కన ఉన్నారు, ఆయన ఆశ్రమానికి వెళ్తున్నారు, తిరుమల వస్తున్నారు కదా, ఆయనకి ఇంకేమి క్రైస్తవ మతం ఉంది, ఆయన అన్ని మతాల్ని గౌరవించేవాడు, ఆయనకి మతంతో పనే లేదు అని ఈ విధంగా రకరకాలుగా విశ్వసించేవారు. కానీ మొన్న వెంకటేశ్వర స్వామి అన్నీ కక్కించారు ఆయనకి. ఎప్పుడైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి రావాలన్నామో ఆయన అది తట్టుకోలేక మన గత 5 ఏళ్ళలో నాకు అడగలేదంటే ఆయన ముఖ్యమంత్రి. ఆ రోజు ముఖ్యమంత్రి మిమ్మల్ని మీకు ఎవరు చెప్తారు, మీరు పాటించాలి. ఒక సమాజంలో అత్యున్నతమైనటువంటి ఒక బాధ్యతలో ఉన్న మీరు సమాజాన్ని నడిపించాలి. కానీ దేశానికి ప్రథమ పౌరుడు ఒకప్పుడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని ఆయన డిక్లరేషన్ ఇచ్చి మరి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆయన పరంపర ఈయన కొనసాగడంలో ముఖ్యమంత్రి హోదాలో వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. కానీ ఈరోజు మాజీ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ తెరపైకి వచ్చినప్పుడు ఆయన ముందుకు రాకపోవడం, 5 ఏళ్ల పాటు ఆ టీటీడీకి సంబంధించిన పవిత్రను పూర్తిగా భంగం కల్పించారనడానికి ఒక స్పష్టమైన ఆధారాలు ఆయన ఇచ్చినట్టు స్పష్టంగా అది తేటతేలం అయిపోయింది నాయుడు గారు. ఎందుకంటే ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడితే నేను వెంకటేశ్వర స్వామిని దైవంగా భావించాలి, నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుకుంటున్నాను, నేను క్రైస్తవుని ఒప్పుకున్నారు ఆయన. సరే, ఒప్పుకున్న తర్వాత ఇతర మతాల తాలూకా మనోభావాలను గౌరవించాలి, అక్కడ ఆచారాలను గౌరవించాలి, సాంప్రదాయాల్ని ఆయన పెద్దపీట వేయాలి. కానీ ఆయన కేవలంగా ఒక పక్క క్రైస్తవ సమాజాన్ని ఓట్లు ఎక్కడ పోతాయేమో, ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెడితే చూసారా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆ హిందూ దేవుడైన వెంకటేశ్వరం ఒప్పేసుకున్నాడు అని క్రైస్తవులో ఎక్కడ అపనమ్మకం కలిగిపోద్దో
అని ఆ ఓట్ బ్యాంక్ అలా స్థిరంగా ఉండాలి. క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో ఆ పునాదులు కదలకూడదు. ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉండాలి. హిందువులు అంటారా, నాతో ఎలాగా వస్తారు, నా పార్టీ హిందుత్వవాదులు ఎలాగా పిచ్చోళ్ళు కాబట్టి వీళ్ళు ఎలాగా నాతో డ్యాన్స్ వేస్తారు అని ఇంతకాలం మోసం చేసి ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టలే అధికారులు ఉన్నంత వరకు. ఎప్పుడైతే మరి మొన్న గట్టిగా మేమందరం అన్ని పార్టీలు కానివ్వండి, హైందవ సంఘాలుగా, సాధు సంతులుగా ఎప్పుడైతే గట్టి ప్రెజర్ వచ్చిందో తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. మరి డిక్లరేషన్ సంతకం పెడితే అటు క్రైస్తవ ఓట్లే నాకు ముఖ్యం కాబట్టి హిందూ విశ్వాసాలతో నాకు పని లేదు, రేపు నా క్యాడరు నాయకులు ఎమ్మెల్యేలు కానీ అందరూ పిలిస్తే ఎలాగా మరి హిందువులందరూ ఓట్లు వేసేస్తారని వెంకటేశ్వర స్వామి మీద అంత చులకన భావన అన్నమాట. అంటే ఇతర మతాలకు వెళ్ళి ఇచ్చే గౌరవాన్ని ఆయన జెరూసలేం వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్తారు, వెళ్ళలేమండి, మనకేం అభ్యంతరం లే. ఆయన ఎవరైనా సెంట్రల్ మినిస్టర్లో గవర్నర్ కలవడానికి భార్యతో వెళ్తారు. కానీ మన వెంకటేశ్వర స్వామికి వచ్చేసరికి మాత్రం ఈ కట్టుబాట్లు అక్కర్లేదు, నియమాలు అక్కర్లేదు, ఇవన్నీ తొంగలో తొక్కేస్తారు. ఎందుకు అడిగేవాళ్ళు లేడు. ఆ కొడాలి నేను ఎలా వాగాడు? ఆ యోగి ఆదిత్యనాథ్కి భార్య ఉందా? ఆయన గుడికి భార్యతో వెళ్తున్నాడా? సన్యాసం తీసుకున్నాడు ఆయన. అలాంటి వాడికి ఏం భార్య ఉంటుందండి? ఇంగితి జ్ఞానం, అన్నం తినేవాడు ఎవడైనా మాట అంటాడా? ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారని తెలిసినటువంటి తర్వాత గత 5 ఏళ్ళలో చూస్తే ఆలయాలపై దాడులు, ఆలయాల కూర్చులు, విగ్రహాలు తొలగించి ఈ పరిణామాలన్నీ కూడాను హైందవ తత్వాన్ని పూర్తిగా భూస్థాపితం చేసేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నం అనుకోవచ్చా? లేకపోతే అన్ని మతస్థులు కాబట్టి క్రిస్టియానిటీని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఒక ల్యాండ్ మార్క్ చేసుకునే ఉద్దేశంతో మీరు చూసిన కాడికి గత 5 ఏళ్ళలో ఎన్ని చర్చిల నిర్మాణం చేపడి ఉంటే ఎన్ని గుళ్ళు నిర్మాణం చేపడి? చాలా అది క్షమించరానటువంటి అంశం నాయుడు గారు. రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే టెండర్లు పిలిచి దాదాపుగా 3,100కి పైగా చర్చిల నిర్మాణం చేశారు, కొత్త చర్చిలు. పాత చర్చిలు రిపేర్కి ఏమో ఒక నియోజకవర్గానికి ₹1,00,00,000 కేటాయించారు రిపేర్ చేసుకోమని. అదే సమయంలో హిందూ ఆలయాలు పడిపోయి ఉన్నా, హిందూ ఆలయాలు శిథిలంలో ఉన్నా వాటికి ఎక్కడా కూడా ఆయన ₹1 కూడా ఇవ్వలే. సరికదా పాస్టర్లకు జీతాలు ఇచ్చారు, మౌలీలకి జీతాలు ఇచ్చారు, పోనీ ఇవ్వనివ్వండి. మరి హిందూ పూజారులు కూడా ఊరికి ఒక రామమందిరం ఉంటుంది, ఒక శివాలయం ఉంటుంది, వాటికి ఒక ₹5,000 ఇస్తే ఆయనకి సమభావన ఉన్నది అనేటువంటి ఆలోచన సమాజానికి అర్థం అవును. కానీ కేవలంగా హిందుత్వాన్ని అణిచేయాలి, హిందూ ధర్మాన్ని పీఠాలు కదిపేయాలి, పునాదులు తీసేయాలి, ఒక హిడెన్ ఎజెండా క్రిస్టియన్ జెరూసలేం ఎజెండాని ఆయన తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఉంటారు, అది ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? అన్య మతస్థుల్ని చైర్మన్లుగా పెట్టాలి, ట్రస్ట్ బోర్డులో క్రైస్తవుల్ని, అలాగే లెక్కరు వ్యాపారస్తులు, లేకపోతే హిందుత్వం మీద విశ్వాసం లేని వాళ్ళు, దోషులు, హంతకులు, ఇలాంటి వాళ్ళు బోర్డులో పెడితే శరత్ చంద్రారెడ్డి, ఆయన బాబాయ్ హత్య కేసులో ముద్దాయినటువంటి వెంకట్రామరెడ్డి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి, ఇలాంటి వ్యక్తులందరినీ ఆ బోర్డులో పెట్టి అపవిత్రం చేసేసాడు. మొత్తం ఆ బోర్డు చరిత్రని కాలరాసేశారు. దానివల్ల ఏమైంది? అక్కడ ఉండేటువంటి చైర్మన్లు వ్యాపార ధోరణులతో వెళ్ళిపోయి ఈ గద ₹1,000 దాన్ని 2,000 చేయి, ఈ తోమాల సేవ మరొక 2,000 3,000 అదనంగా చేయండి, లడ్డూ ప్రసాదాన్ని పెంచండి, గదులు రేట్లు పెంచండి అని పరిణామాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి తరపున వచ్చిన భక్తులను మాత్రం ఆర్థికంగా దెబ్బ కొట్టి ఆదాయం తెచ్చుకుని చేసిన ప్రయత్నం అదంతే, వాస్తవంగా అంతే. తద్వారా ఏమయ్యారు? వచ్చిన భక్తులు కనీసం చడ్డి పిల్లలకి పాలు ఇవ్వలేక, పాలు కరువా ఏంట, ఆ తల్లులకి కనీసం పులిహారి ప్రసాదమో దర్జోజనమో ఇవ్వకుండా ఆ క్యూ కాంప్లెక్స్లు అలా ఎండగట్టేసి ఈ చర్యల వల్ల ఏమైందంటే చివరికి ఎందుకు వచ్చామా వెంకటేశ్వర స్వామి గుడికి, మరి రాకూడదు అని తిరుమల వెంకటేశ్వర స్వామి మీద విరక్తి భావన కలిగించారు. ఇది ఒక పెద్ద కుట్ర. ఇది చాలామంది హిందువులకు అర్థం కావడంలే. ఇప్పటికీ ఆ పార్టీలను కొట్టుకు చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి పక్కా ఇలాంటి దేవాలయం మీద దాడులు ఒక పక్క చేయించి 150కి పైగా ఆలయాల మీద దాడులు చేసి రామతీర్థంలో రాముడి శిరస్సు కూడా ఖండింపజేసి ఒక్కరోజు కూడా ఆయన ఖండించలే. ఇన్ని సంఘటనలు జరిగినా ఒక ముఖ్యమంత్రిగా హిందూ సమాజం గగ్గోలు పెట్టింది. చివరికి పరాకాష్ట రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి మలం పూశారు. ఎంత దారుణం చూడండి. అయినా ఆయన స్పందించలే, ఒక్కరోజు ఒక మీడియా సమావేశం పెట్టలే. కానీ మొన్న మీడియా సమావేశం పెట్టి ఆయనేమో ఆలయాల్లో పూజలు చేయండి, ఈరోజు గల మొత్తం ఆలయాల్లో మొత్తం వైకాపా శ్రేణులు ప్రతి గుడికి వెళ్ళి పూజలు చేయండి, ఈ లడ్డూ కల్తీ ప్రచారాన్ని తిప్పుకొట్టండి అన్నారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీకు 150కి పైగా ఆలయాల మీద దాడులు చేస్తే మీకు కనిపించలేదు?
కనీసం ఖండనివ్వలేదు. ఈరోజు మీకు ఆలయాలు కావాలా? మరోవైపు చూస్తే రాష్ట్రంలో ఇంకో పరిణామం చోటు చేసుకుంది. హిందువులైతే దేవాలయాల్లో పూజలు చేస్తారు, ముస్లింలు అయితే మసీదుల్లో చేస్తారు, క్రిస్టియన్లు చర్చిల్లో చేయాలని నిబంధన. కానీ ఎక్కడ చూసినా కూడా పట్టణాలు పల్లెని తేడా లేకుండా జనావాసాల్లో ఇళ్లల్లో బోర్డులు పెట్టుకొని క్రిస్టియన్స్ ఈరోజేమో భజనలు చేసే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా అన్యమత ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్లో భాగంగానే ఇటువంటి అంటే ఆర్టిఫిషియల్ చర్చలు వెలుస్తున్నాయి అనుకోవచ్చు. తప్పనిసరిగా నాయుడు గారు, వైకాపా పాలనలో ఎక్కడైనా సచివాలయాలకు భూమి పూజ చేసిన, రైతు భరోసా కేంద్రాలు, లేకపోతే ఏవైనా గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ, ఇంతకు పూర్వం భూమి పూజ అనేది భూమి పూజ, భూదేవిని పూజించుకోవడం, అది హిందుత్వం అనేది. కానీ వీళ్ళేం చేశారు, కొత్తగా అక్కడ పాస్టర్లు తెప్పించి ప్రార్థనలు కూడా ప్రారంభించారు. ఏమి ఇది బిల్డింగ్ అన్ని మతాలు చెందింది కదా, భూమి పూజలో క్రైస్తవ ప్రార్థన చేసి తప్పేంటని ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉండేటటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ చాలా ఇలాగా ప్రత్యేకంగా వాళ్ళే దగ్గరుండి ఈ చర్చిలను నడిపించారు, చర్చిలను ప్రోత్సహించారు. పాస్టర్లనే డైరెక్ట్గా తెరపైకి తెచ్చి వారిని ఈ వైకాపా ప్రచార కార్యక్రమాలు వినియోగించేటట్లుగా ప్రజల్లోకి ఓటు బ్యాంకు వేయడానికి వాళ్ళందరినీ వాడుకున్నారు. ఈ విధముగా వీధుల్లో, పట్టణాలలో, పల్లెలలో కొత్త చర్చిల నిర్మాణం, ఆలయాల పక్కన నిర్మాణం, జనావాసాల్లో నిర్మాణాలు చేసి ఆ జనావాసాల్లో బోర్డు పెట్టేసి చేయకూడదు. అవన్నీ చట్టబద్ధంగా అది విరుద్ధం. అయినా ప్రభుత్వం అండదండలు వాళ్ళు పూర్తిగా బరితెగించి క్రైస్తవ మొత్తం పాస్టర్లందరూ కూడా గ్రామాల్లోకి వచ్చి రామ మందిరాలు, ఆలయాలను చూడకుండా ఇష్టానుసారంగా మీ దేవుడికి శక్తి లేదు, కనకదుర్గమ్మ శక్తి ఉంటే వెండి సింహాలు ఎందుకు మాయమైపోతాయి, రాముడికే శక్తి ఉంటే ఆయన పేకే కోసేస్తే ఏం చేయలేకపోయాడు, ఇలాంటి చాలా మనోభావాలని మరీ గాయపరిచారు. 5 ఏళ్ళుగా ఈ విషయాలను ప్రస్తావిస్తూనే వస్తున్నారు ఒక హైందవ సాంప్రదాయాన్ని పరీక్షించారు. కానీ నిన్న లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆవు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారని తెలిసినప్పుడు శ్రీనివాసానంద్ సార్ పూర్తిగా అనుకున్న మీ మాట వాస్తవం అన్నటువంటి ఒక సంతృప్తి మీకు కలిగిందే? మీరు పెట్టినటువంటి ఆరోపణలు నిజమైనటువంటి ఒక ఆనందం మీకు కలిగింది? నిజమండి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన సమాజానికి తేటతెల్లమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు, ఆయన నిజస్వరూపం ఏంటి, వెంకటేశ్వర స్వామి నిజస్వరూప చూడండి, ఆయన దర్శనం చేసుకుంటాం. అలాగే ఈయన దర్శనం జరిగింది ప్రజలందరికీ. నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతున్నానని ఒప్పుకున్నాడు. అంటే నేను క్రిస్టియన్ని, సరే క్రిస్టియన్గా ఉండు, కానీ మా ఆలయాలకు వచ్చేటప్పుడు తూచా తప్పకుండా ఖచ్చితంగా సాంప్రదాయాలు పాటించాల్సిందే అని మన వాణి వినిపించాము. దానికి అందరూ కూడా మన ఆర్టీవీ కానివ్వండి, మీడియా సంస్థలు, ఆ పెద్ద ఎత్తున హిందువులు అందరూ సహకరించారు. కూటమి నాయకులు కూడా ముందుకొచ్చారు. దానిపైన ఆయన వెనక తగ్గి భయపడ్డారు. ఇది హిందువుల విజయం. తప్పనిసరిగా ఇంకెప్పుడైనా భవిష్యత్తులో ఆయన వస్తే డెక్లరేషన్ సంతకం పెట్టాల్సిందే, కుటుంబ సమేతంగా రావాల్సిందే. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఆయన తిరుమలకి రానివ్వము. తిరుమల మా హిందువుల క్షేత్రం, మన హిందువుల ఆధ్యాత్మిక నిలయం. మన హిందువుల ఆధ్యాత్మిక నిలయంలో ఆయన నచ్చినట్టుగా వస్తానంటే ఎలాగో కుదురుతుంది? ఇతర మతాలకి జెరూసలేం వెళ్తే నేను నచ్చినట్టుగా మనం రాణిస్తారా? లేదు మక్కా వెళ్తామంటే ఆ దగ్గర హిందువులు ఎవరిని రాణిస్తారా? అటువంటిప్పుడు మా తిరుమల క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాల నుండి మీరు చెప్పేటట్టుగా అత్యున్నత వ్యక్తులు, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులే డిక్లరేషన్ మీద ఒప్పుకొని వినయంతో వెళ్ళారు. అంతకంటే గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి? అంతకంటే నువ్వు మహానుభావుడివా? అంటే అంత పెద్దవాళ్ళు, అనేక వందల సంవత్సరాలు రాజులు, చక్రవర్తులు, ఎంతో ఘన చరిత్ర ఉన్న తిరుమలకి నువ్వేమో వచ్చి తూట్లు పొడిసేసి మీలాంటి తమ్మినేని సీతారాం గారు లాంటి వ్యక్తులు ఏమిటండి అంత బాధాకరం? సీతారాం పేరు మీరే ప్రస్తావించారు కాబట్టి, ఆవు ఇచ్చినటువంటి పాలుతో తీసిన నెయ్యిలోనే ఈరోజు కల్తీ ఉందని, ఆవునే కల్తీ అని ఆపాదించినటువంటి ఆయన్ని ఏ విధంగా ఎంత బాధాకరం అండి. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక అత్యున్నతని స్పీకర్గా ఉండి మరి మీరే ఆవు కల్తీ ఏంటండి? గావో విశ్వస్య మాతరం, ఈ లోకానికి తల్లి గోమాత, వాటి పేరే గోమాత. మనకు జన్మనిచ్చిన తల్లి ఒక మాత అయితే మనకు పాలు ఇచ్చినటువంటి తల్లి గోమాత. అలాంటి గోవు కల్తీ ఏంటి? మనం అందరం నెయ్యి కల్తీ అయింది, దాన్ని సరిదిద్దండి, తప్పు తెలుసుకోండి అని మనం కోరితే ఆవే కల్తీ అయిపోయిందంటే అంటే ఎంత అవివేకంతో మాట్లాడుతున్నారు. కనీసం ఆయనకి అప్పుడప్పుడు అంటారు, ఆయనేకే మెదడేమో కాళ్ళల్లో ఉంది, మెదడు బుర్రలో ఉండాల్సింది మెదడు కాళ్ళలోకి వెళ్ళిపోయింది అంటుంటారు. అయ్యా తమ్మినేని సీతారాం గారు, మీ మెదడు ఇప్పుడు ఎక్కడ ఉందండి? కాళ్ళల్లో ఉందా లేకపోతే బుర్రలో ఉందా? ఆవు కల్తీ ఏంటండి?
ఏం మాట్లాడి అవి జగన్పై ఉన్నటువంటి అత్యధిక అభిమానం కావచ్చు ఆయన చేత మా వ్యాఖ్యలు చెప్పి. వాస్తవంగా అభిమానం ఉంటే ఉంచుకోండి, కానీ సమాజంలో చులకనైపోయి అందరూ కూడా నవ్వుకుంటున్నారు, ట్రోలింగ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఏంటి స్పీకరు ఆవులు కల్తీ అయిపోయి నీ కల్తీ అయిపోయిందని ఎన్డీబీబీ సంస్థ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కొత్త రిపోర్ట్ లాగా ఉంది. సీతారాం గారు రిపోర్ట్, ఇది మాజీ స్పీకర్ రిపోర్ట్ ఇచ్చారు, ఆవులే కల్తీ. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప వార్త లేదు. అలాంటి మాటలాడి ఎందుకు ఆయనకు ఉండేటువంటి ఇంకో ప్రస్తావన కూడా తెచ్చారు. జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. జూలై 12వ తేదీన లడ్డూ ప్రసాదాన్నేమో ల్యాబ్కి శాంపిల్ పంపించారు. ఆగస్టు 22వ తేదీన చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఆ ప్రభుత్వం దాన్ని బాధ్యత వహించాలని సీతారాం అంటే కొవ్వుతో వాడిన నెయ్యి కలిసిందని నేను ఒప్పుకున్నట్ట, లేకపోతే తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని తప్పించుకునే ప్రయత్నం. ఒప్పుకున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రెస్ మీట్లో ఒప్పుకున్నారు. నాయకులు సీతారాం లాంటి వాళ్ళు వీళ్ళు ఒప్పుకుంటున్నారు. కాబట్టి గతంలో ఏదైతే ఆ నెయ్యి 320 రూపాయలకి మీరు ఎప్పుడైతే ఆ బిట్ని ఎప్పుడైతే మీరు కోట్ చేశారో ఆ రోజే అర్థమైపోయింది 300 రూపాయలకి మంచి నూనె రావడం లేదు. అటువంటిది ఎలాగ సాధ్యం? కాబట్టి గతంలో మీరు అనేక రకాలుగా మీరు తప్పిదాలు చేశారు. ఆ తక్కువ చవకబారు నెయ్యిని ఎప్పుడైతే మీరు నెయ్యిలో ఎప్పుడైతే మీరు ఆర్డర్స్ ఇచ్చారో, కాంట్రాక్టర్ని ఏఆర్ కంపెనీ డైరీ లాంటివి ఎప్పుడైతే ఇచ్చారో వాడు తక్కువ డబ్బులకి తెమ్మంటే వాడు కల్తీ చేసేస్తాడు. అది జగమెరిగిన సత్యం. అది కల్తీ తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరు ఉన్నా ఎవరు ఆర్డర్ ఇచ్చినా కూడా కల్తీ జరిగిపోతుంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకనే వైసీపీ నేతలందరూ కూడా ఈరోజు సంప్రోక్షణ పేరుతో దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నారు. వీళ్ళు దేవుళ్ళకి సంప్రోక్షణ వీళ్ళకి సంప్రోక్షణ చేసుకోవాలి. వైకాపా నాయకులు వీళ్ళందరూ చేసిన తప్పులకి వాళ్ళ మీద నీళ్ళు చల్లుకొని వాళ్ళ మీద బకెట్లతో నీరు పసుపు కుంకాలు పోసుకొని వీళ్ళు అపవిత్రం అయిపోయారు. కాబట్టి మేము ఈ తప్పు చేశాం కాబట్టి ఇక భవిష్యత్తులో తప్పు చేయము దేవుడా అని వీళ్ళు సంప్రోక్షణ చేసుకోవాలి. గుళ్ళకి ఏమిటండి, దేవుళ్ళు దేవాలయాలు బాగానే ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా వాళ్ళకి పశ్చాత్తాపం అనేది కలగాలి. హిందూ సమాజం కాదు, జాతీయ స్థాయిలో చర్చ జరిగింది, అందరూ కూడా ఖండించారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇంకా మేనమేషాలు మాట్లాడడం, ఇంకా సమాజాన్ని వంచడం ఎట్టి పరిస్థితులు ఇది సమంజసం కాదు. నాయుడు గారు 5 ఏళ్ళలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళున్నారు గత ప్రభుత్వంలో. అప్పుడు లడ్డు తిన్నప్పుడు నిన్న లేదు మొన్న వెళ్ళారు కదా ఈ వివాదం తర్వాత, ఈ లడ్డు ఈ టేస్ట్లో ఏమైనా చేంజ్ కనబడిందా? మీరు దాన్ని కనుక ప్రసాదంగా స్వీకరించి ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ పూర్వ వైభవం పాత లడ్డు ఎలాగైతే ఉండేదో వైకాపా పాలనకు ముందు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రభుత్వాలు ఆ వాసన అనేది ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. గతంలో చాలామంది భక్తులు లడ్డు ఇంటికి తేవగానే ముక్కలు అయిపోయేది. 2 రోజులు కూడా ఉండేసరికి ముక్కలు అయిపోయేది, వాసన వచ్చేది కాదు. వారం రోజులు అయ్యేసరికి బూజు పెట్టేసేది. ఇంతకు పూర్వం ఇప్పుడు అలా జరిగేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా ఆ లడ్డు పవిత్రతని భంగం కలగలే. కానీ ఇంటెన్సివ్గా కేవలంగా హిందువులను దూరం చేసేయాలి హిందూ దేవాలయాల నుండి. కాబట్టి ఆ కుట్ర చేశారు. అది జరగాలంటే లడ్డు పవిత్రమైన లడ్డు అది ఎప్పుడైతే దాని పవిత్రత భంగం కలిగిందో, నాశనం అయిపోద్దో, హిందూ సమాజానికి ఒక విశ్వాసం కోల్పోతారు వెంకటేశ్వర స్వామి పైన. ఆ కుట్ర చేశారు, ఆ విధంగా ముందుకు వెళ్ళారు. అవన్నీ విషయాలు స్వామి దయ వల్ల బయటపడ్డాయి. ఈరోజు చెల్లించుకోలేని మూల్యాన్ని ఈరోజు వైకాపా ప్రభుత్వం హిందువుల తాలూకా చేదరింపులు చేత్కారాలతో చాలా అసహించుకుంటున్నారు. ఎప్పటికైనా వారికి ఆ సద్బుద్ధి ప్రసాదించాలా వెంకటేశ్వర స్వామి, వారి మనసులు మారాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు చేసినటువంటి ఈ ఏదైతే ఆకృత్యం తెలిసి కావచ్చు తెలియకపోవచ్చు, 120 ఏళ్ళ అనంతరం మునిపెన్నడూ లేని విధంగా విజయవాడకు ఒక పెద్ద విపత్తు వచ్చింది. రోజుల తలబడి వరద నీటిలో ఉండాల్సింది, సర్వస్వం కోల్పోయే పరిణామం. ఇవన్నీ కూడా వెంకన్న స్వామి ఆ పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ఈ అన్యమత ప్రచారం కానీ అన్యమతస్తుల నియామకం కానీ ఇవన్నీ కూడా విజయవాడ ప్రజల పాలిట శాపంగా మారే అనుకోవచ్చు. తప్పనిసరిగా స్వామి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగు పాఠ్యాంశాల్లో మేరీ మాత చరిత్ర అని ఆమె చరిత్ర పెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర లేదు. పోనీ విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర ఒక పక్క, మేరీ మాత చరిత్ర ఒక పక్క పెట్టారనుకోండి, ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి కాబట్టి అన్ని మతాల విశ్వాసాలని గౌరవిస్తున్నారు అనుకోవడానికి. విజయవాడ కనకదుర్గమ్మ మహాతల్లి ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు, మేరీ మాత చరిత్ర ఎప్పుడు, నిన్నగా మన కట్టిన గుడి మేరీ మాత చరిత్ర పెట్టారు తెలుగు పాఠ్యాంశాల్లో, అమ్మవారి చరిత్ర లేదు. ఇలాగా మొత్తం అపచారాలు, అన్యాయాలు, దేవాలయం మీద దాష్టీకాలు, ఆలయాల్లో ఉండే ఆచారాలు మంట కలిపి దసరా శరన్నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గ దేవాలయం గర్భగుడిలో ఇతరులను తెచ్చి పూజలు చేసిన ఘటన కూడా అప్పట్లో కలకలం రేగింది. విజయవాడకు వాసులకు వచ్చినటువంటి ఏదైతే విపత్తు ఉందో ఆ
తప్పిదం కూడా వీళ్ళ పాలిటీ శాపం అనుకోవచ్చా? తప్పనిసరిగా అది స్వామి నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఏదైతే హిందూ దేవాలయాల మీద, అక్కడ ఆచారాల మీద వీళ్ళు ఎప్పుడైతే గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఆలయాల్లో నిత్య కైంకర్యాలు కానీ, పూజలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే భార్య లేకపోతే మనం కూర్చోము. శ్రీరాముడు కూడా ఆ ధర్మం పాటించాడు. తన భార్య అరణ్యంలో ఉన్న పక్కన బంగారు సీతని విగ్రహాన్ని పెట్టుకొని యాగం చేశారు. అంటే ఆ హిందూ ధర్మాన్ని అంతగా గౌరవించారు. అటువంటిది కనీసం ఒక బ్రహ్మోత్సవాలకి భార్యను తీసుకురాడు ఈయన. నవరాత్రి మహోత్సవాలు విజయవాడలో జరిగింది, ఈయన ఒక్కడే వెళ్తాడు. ఆ రోజు పెద్ద పెద్ద రాళ్ళు కూడా విరిగి పడిపోయి ఆ రోజు అపచారము ఘోరము ఇలా వెళ్ళకూడదని మనం చెప్తే వైకాపా వాళ్ళు ఏమన్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడం వలన ఆ రాళ్ళు మనుషుల మీద పడలేదు, లేకపోతే మనుషుల మీద పడిపోనని. ఏం మాట్లాడినది? అపచారం జరిగింది, సరిదిద్దుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల రాళ్ళేమో పక్కకి పడిపోయాయి, లేకపోతే ప్రజల మీద భక్తుల మీద పడిపోనని. ఇలాగా అనేక తప్పిదాలు, అనేక ఘోరాలు, అనేక అపచారాలు చేశారు. ఆ అపచారం వల్ల ఈరోజు రాష్ట్రం విజయవాడ మూల్యం చెల్లించుకోవాల్సిన వరదల రూపంలో చాలామంది స్వామీజీలు, చాలామంది హిందువులు అన్నారు, వెంకటేశ్వర స్వామికి, విజయవాడ కనకదుర్గమ్మకి జరిగిన అపచారమే ఈ వరదలు. ఈ రూపంలో అమ్మవారు ఆగ్రహాన్ని చూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు హిందూ సమాజం, యావత్ రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటుంది. ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ రాకూడదు. చాలా తప్పు చేశాము ఒక్క అవకాశం ఇచ్చి. ఈయన కేవలంగా మతాలను విడగొడుతున్నాడు, కులాలు రెచ్చగొడుతున్నాడు, దళితులు అంటాడు. దళితులకి ఆలయ ప్రవేశం మీరు చేయనేస్తారా? ఈరోజు టీటీడీలో ఎంతోమంది దళితులే ఏఈఓలుగా పనిచేస్తున్నారు. దళితులకి ఎక్కడండి ఆలయాల ప్రవేశం లేకుండా అడ్డుకుంటున్నారు నాయుడు గారు? మన ఆర్టీవీ సాక్షిగా మనం అడుగుతున్నాం. ఇలాంటివి అంటే హిందువుల నుంచి దళితులు వేరు చేయడం, కుట్రలు చేయడం. అంటే రేపు కొట్టుకో మీరు చావండి, నేను ఆనందాన్ని పొందుతాను. అలాగే మతాల మధ్య చిచ్చు పెట్టడం. ఈ విధంగా ఆయన ఏంటంటే ఇవన్నీ కూడా ఇలాంటి అపచారాలు చివరికి హిందూ సమాజానికి, రాష్ట్రానికి చుట్టుకున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు, ఈ ఇబ్బందులు గత 5 సంవత్సరాల నుండి మనం ఎన్నో పర్యాలు చెప్తున్నాం. అయ్యా నువ్వు క్రైస్తవ ముఖ్యమంత్రివి, ఉండు తప్పులేదు, కానీ హిందుత్వాన్ని గౌరవించు. ఎంతోమంది గౌరవించారు. సోనియా గాంధీ లాంటి వ్యక్తులు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. నువ్వు గౌరవించాలి. అన్ని మతాలకి ముఖ్యమంత్రి తప్ప ఏదో ఒక మతానికి నువ్వు కాదు అన్న కేవలంగా మనల్ని ఏదో ప్రతి విషయానికి కూడా అనవసరంగా మా మీద బురద జల్లడానికి సాధు పరిషత్తు, ఈ స్వామీజీలు తయారయ్యారని మనల్ని ఎప్పుడూ కూడా వారి మీడియాలో, వారి పేపర్లో మన మీద రకరకాల కథనాలు అవన్నీ కూడా ప్రచారం చేశారు. ఈరోజు తేటతలమైంది, ఆ నిజస్వరూపం బయటపడింది. ఎప్పటికైనా హిందువులో ఉండేటటువంటి వైకాపాలో ఉండే హిందువులు దయచేసి వెంకటేశ్వర స్వామి మీద భక్తులు ఎంతోమంది ఉన్నారు. వాస్తవాలు గమనించండి. ఒక నాయకుడు ఎన్నుకునేటప్పుడు అన్ని మతాలని గౌరవించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. అది విస్మరించి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే రాష్ట్రము నష్టపోతుంది, ప్రజలు నష్టపోతాం, దేవుళ్ళ ఆగ్రహాలు కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇది మన మనోగతం నాయుడు గారు. చూస్తే కనుక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా హిందువుల దేవాలయపై దాడులతో పాటు హిందూ మతతత్వాన్ని మాత్రం పూర్తిగా భూస్థాపితం చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం శ్రీనివాసానంద సంస్థ ఆ రోజు నుండి కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ ఆరోపణలన్నీ కూడా అక్షర సత్యాలని ఈరోజు ఏడుకొండల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యిని వినియోగించారనే విషయం మాత్రం తేటతెల్లం చేసింది. మరోవైపు ఈ విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తను చేసింది తన వల్ల ఎటువంటి తప్పు జరగలేదని తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన వస్తారని చెప్పినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో డిక్లరేషన్ సమర్పించాలని నిబంధనకు కట్టుబడకుండా వెనుదిరగడం వెనక్కి కూడా ఆయన చేసిన తప్పిదం మాత్రం సుస్పష్టమైందని చెప్పి ఆయన తేల్చి చెప్తున్నారు. గత 5 ఏళ్ళలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీని ప్రోత్సహించుకుంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు హైందవ తత్వాన్ని మాత్రం పూర్తిగా భూస్థాపితం చేయాలనుకున్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన పరిపాలన కొనసాగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. మరోవైపు ఒక మాజీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గోమాతను కూడా కలుషితంగా పరిగణనలో తీసుకున్న ఆయన అవివేకాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో హిందువులైతే దేవాలయాలకు వెళ్ళి పూజలు జరుపుకుంటారు, ముస్లింలు అయితే చర్చిలకు వెళ్ళి పూజలు జరుపుకుంటారు, ఆయన అదే క్రిస్టియన్లు మాత్రం చర్చిలకు వెళ్లకుండా ఆవాసాల్లో ఈరోజు తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు ఇష్టానుసారంగా చర్చిల రూపంలో ఇళ్లను కూడాను ఆవాసాలుగా చేసుకొని వారి మత ప్రచారం మాత్రం మిన్నంటుతున్నాయి. ఈ విషయంలో ఇది చట్టపరంగా విరుద్ధం. ఈ విషయంపై మాత్రం యావత్ హిందువులందరూ కూడాను ఒక్కసారి ఆలోచించాలి. హిందువులపై మూకుమ్మడిగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ దాష్టికాలపై మాత్రం ఏడుకొండల వెంకన్న స్వామిని, అదేవిధంగా విజయవాడ
దుర్గమ్మ ఆలయంలో జరిగినటువంటి ఇతర వ్యక్తులు శరన్నవరాత్రులు జరిగినటువంటి ప్రత్యేక పూజల విషయంలో కూడాను ఈరోజు విజయవాడ వాసుల పాలిట శాపంగా మారే ఇప్పుడే కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆంధ్రప్రదేశ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న ఇటువంటి తరుణంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు మాత్రం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ కూడాను ఈరోజు కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో వైసీపీ నేతలు మాత్రం చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఎవరైతే కల్తీకి పాల్పడ్డారని తేటతెల్లైతే వారిని చట్టపరంగా శిక్షించేందుకు ఓవైపు సిట్ దర్యాప్తు జరుగుతుంది. ఆ ప్రభుత్వం హయాంలో నియమించిన వారంతా కూడాను అన్ని మతస్థులు కావడంతోనే ఈరోజు ప్రతిష్టాత్మక ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. యావత్ ప్రపంచం కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నా కూడాను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ శ్రేణులు మాత్రం చేసిన తప్పును ఒప్పుకోకపోవడం మాత్రం అందరినీ కూడా ఆవేదన కలిసింది. బాహాటంగా ప్రజలకు మాత్రం క్షమాపణ చెప్పి హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి శ్రీనివాసానంద సరస్వతి మాత్రం యావత్ హిందువులు మాత్రం కోరు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.